చిన్న వయసులో యూ పిక్టప్ సంథింగ్ వెరీ ఎసెన్షియల్ ఇవాళ రోజుల్లో కావాల్సింది అండ్ దానికి ఇప్పుడు డైట్ జోడించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో డైట్ సైన్స్ మీరు చదువుకున్నారు, అందరికీ తెలుసు. ఫస్ట్ మోడర్న్ సైన్స్ ఎప్పుడో చేశాను, మన అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో కూడా పీజీ చేశాను, ఆయుర్వేద డైట్ అండ్ న్యూట్రిషన్ లో పీజీ అయిపోయింది. అది 3 years కోర్స్ ఆల్మోస్ట్. సో అది అయిపోయింది, అది అయిపోయి కూడా 8 months అయింది. కానీ ఓన్లీ డైట్స్ అంటే చాలా పని ఉంటుంది. స్వప్న గారు మాట్లాడాలి, పర్సనల్గా అన్నీ తెలుసుకొని అసలు దానికి పర్సనల్ డైట్ చేయాలి. సో మంత్లీ నేను 50 to 60 మాత్రమే ఇవ్వగలుగుతాను. సో అదంతా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఓన్లీ డైట్స్ ఓపెన్ చేశాను అందుకే. సో కానీ ఉత్త డైటే మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా తోడ్పడుతుందని విన్నాను నేను. ఇట్స్ ఆల్వేస్ 70-80% డైట్, 20% ఫిట్నెస్ అని. మనమేమో జిమ్లు పట్టుకు తిరుగుతాం. అవును, బట్ డైట్ గురించి చెప్పండి. మామూలుగా అసలు మీ డైట్ ఫోకస్ ఏమిటి? నా డైట్ ఇప్పుడు ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ కాంబినేషనే ఇస్తాను 100%. సో చాలా మంది ఏంటంటే ఇది కాంట్రాడిక్టరీ, బాగా కాన్ఫ్లిక్ట్ రెండుకి అనుకుంటారు. కానివ్వండి, నిజంగా స్వప్న గారు ఆయుర్వేదాలో ఉన్న కొంచెం బ్యూటీని కానీ మోడర్న్ సైన్స్ అప్రోచ్ని కానీ ఈ రెండింటిని మనం కలపగలిగితే లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. నేను చదువుకున్నప్పుడల్లా అదే అనుకునేదాన్ని. ఎందుకు ఆయుర్వేద ఏదో అనడం లేదా మోడర్న్ సైన్స్ ఏదో అంటూ ఉంటారు. రెండు కంబైన్ చేసి చూడండి, మీకు బ్యూటీ తెలుస్తుంది. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గాన్. అసలు మన దాకా రాకుండా చేసుకోవచ్చు మనం. ఎస్, కానీ నాకు ఈ మధ్య అనిపిస్తుంది డైట్ మీద ఫోకస్ చేస్తూ ఏమైపోయిందంటే మనం ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ అలా చూడడం మొదలుపెట్టి మనకి చాలా ఆనందకరమైన ఒక భోజనాన్ని మనం దాన్ని విపరీతంగా దాన్ని ఎలా చేసేసామో అనిపిస్తుంది. ఇది చాలా మంచి క్వశ్చన్. మీకు ఆయుర్వేద టచ్ ఉంది కాబట్టి స్వప్న గారు మీరు ఈ క్వశ్చన్ అడిగారు. అదర్వైజ్ అసలు ఎవరు ఇప్పటివరకు నన్ను ఇట్లా క్వశ్చన్ అడగలేదు. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ఆస్క్ యూ. నాకు స్వప్న గారితో కావాలి ఇంటర్వ్యూ అని. ఎనీవేస్, జోక్స్ సైడ్, స్వప్న గారు మీరు అని చాలా ట్రూ. ఆయుర్వేదకి మోడర్న్ సైన్స్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే మ్యాక్రోస్ని మైక్రోస్ని సపరేట్గా చూడదు. ఇప్పుడు మనకు ఆయుర్వేదాలు ఏంటి, ఫస్ట్ మీ ప్రకృతి ఏంటో మనకు తెలియాలి. వాత, పిత్త, కఫ. ఇప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు డైట్స్ ఓపెన్ చేశాక జనాలు మన ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళు ఒక 2 చెప్పాక 3వ నుంచి నేనే వాళ్ళకి కంటిన్యూస్గా మీరు ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీ నిద్ర ఎలా పడుతుంది, మీరు ఏం తింటారు అన్నీ చెప్తున్నాను. వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు. మీకు ఎలా తెలుసు మేడం ఇవన్నీ అడుగుతున్నారు. అది ప్రకృతి, మీ కాన్స్టిట్యూషన్, అది మీ ప్రకృతి ఏంటి తెలుసుకోవాలి. మీ డైజెస్టివ్ ఫైర్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. స్వప్న గారు మీరు ఎంత ప్రోటీన్ తింటున్నారు, మీ డైజెషన్ అసలు సరిగా లేదు, మీరు చాలా వీక్ డైజెషన్ ఉన్నప్పుడు, డైజెస్టివ్ ఫైర్ సరిగా లేనప్పుడు నేను మీకు ఫుల్ ప్రోటీన్ ఓవర్లోడ్ చేసి మీకు డైట్ ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో మీకు అసలు ఎంత దారుణంగా ఉంటుంది అది మీ బాడీకి. బట్ మీరు న్యూట్రిషనల్ వాల్యూస్ చూసుకొని ఉండుంటే అరే హైలీ ప్రోటీన్ అంటున్నావు, హైలీ ఫైబర్ అంటున్నావు, వెరీ గుడ్ కదా. మరి ఒరిజినల్గా యాజ్ అన్ ఇండివిజువల్ చూసుకుంటే అది చాలా హెల్దీ. బట్ మరి మీ బాడీకి ఎందుకు సూట్ అవ్వట్లేదు, అంతేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ని సపరేట్గా ఫస్ట్ మ్యాక్రోస్ని మైక్రోస్ని కాకుండా మన బాడీ ఏంటి, మన బాడీ టైప్ ఏంటి, మన బాడీకి ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వట్లేదు, మన డైజెస్టివ్ ఫైర్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అదే పాయింట్. ఫుడ్ కనిపించగానే ఇప్పుడు నన్ను మీరు ఇంటికి భోజనానికి పిలిచారు చాలా ఇష్టంగా, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు అన్ని మీల్స్ పెట్టారు, ప్రోటీన్ లేదు, ఫ్యాట్ లేదు, అదో అంటే వెళ్ళిపోండి అంటారా లేదా? సో నెక్స్ట్ సెకండ్ అంతే ఉంటుంది. అది నేను ఇంత ప్రేమగా పెడితే. సో అక్కడ ఏం చూడాలి, ఆయుర్వేదాలో డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే వాట్, ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, వెన్ అండ్ హౌ, ఎలా తింటున్నారు, అండ్ ఎనర్జీ డిఫరెన్స్ కూడా మనం నమ్ముతాం. అలాంగ్ విత్ దీస్ మైక్రోస్ అండ్ మైక్రోస్, ఎనర్జీ అండ్ టైమింగ్ ని కూడా వి బిలీవ్ ఎ లాట్ ఇన్ ఆయుర్వేద. సో మీరు ఒక కాస్ట్లీ అండ్ వెరీ ఫ్యాన్సీ సాలడ్ చాలా రష్ గా తినదానికి, వెరీ బ్యాడ్ మూడ్ లో తినదానికి ఎ వెరీ సింపుల్ కిచిడి నార్మల్ గా తినండి. ఈ నార్మల్ సింపుల్ కిచిడి విల్ గివ్ యూ బెటర్ హెల్త్ దెన్ దిస్ రష్లీ ఈటెన్ సాలడ్. అంటే ఎలా తిన్నాం, ఏ పరిస్థితులు తిన్నాం, ఏ టైంలో తిన్నాం, ఎలా తిన్నాం, మన బాడీకి సూట్ అవ్వండి. అది ₹1,00,000 ఉన్నా మన బాడీకి సూట్ అవ్వట్లేదు అనుకోండి, ఏం ప్రయోజనం? అంతే కదా. సో మీ బాడీకి ఏది సూట్ అవుతుంది, అసలు మీరేంటి అనేది అర్థం చేసుకొని తిన్నారనుకోండి, దాట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఎస్. సో బేసిక్ గా మీరు అంటే వాత, పిత్త, కఫ ఇవే చెప్తారు కదా. ఈ 3 ప్రకృతుల్ని తీసుకుని వాటి కాంబినేషన్స్, దోషాలు చూసి ఆ తర్వాత కస్టమైజ్ చేసేస్తారు. కస్టమైజ్ చేసేస్తాను. అట్లాని ఓన్లీ ఆయుర్వేదిక్ అప్రోచ్ కూడా పెట్టాను. 100% దీంట్లో నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా కంపల్సరీ ఉంటుంది. మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాడ్స్ ఉన్నాయి, వాటిని ఎంతవరకు మీరు అంటే పాటించాలి తప్పకుండా అంటారు? ఉదాహరణకి మీకు 1 కిలో బాడీ వెయిట్ కి 1 గ్రామ్ 1.5 గ్రామ్ ప్రోటీన్ చచ్చినట్టు తినాలి. లేదు రోజు చిరుధాన్యాలే తినాలి, రైస్ తినద్దు, వైట్ రైస్ అసలు తినద్దు. లేదు వైట్ షుగర్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అది కాకుండా ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడాలి, లేదంటే నెయ్యి వాడాలి.
ఇప్పుడు ఇలాంటి కొన్ని బండ గుర్తులు వచ్చేసాయి మనకి, అందరూ తెలుసో తెలియకో ఫాలో అయిపోతున్నారు. డూ యూ సబ్స్క్రైబ్ టు ఆల్ ఆఫ్ దట్? లాస్ట్ పాయింట్ అయితే 100% ఐ విల్. స్వప్న గారు ఏంటది? కోల్డ్ ప్రెస్డ్ రూట్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలి. నిజంగా అంత మంచిది. సో నేను ఇప్పుడు ఇవాళ నుంచి రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ గా మానేసి కోల్డ్ ప్రెస్డే వాడితే 1 month లో నాకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది బాడీ? మీకు అసలు లైట్నెస్ తెలుస్తుంది. మీరు ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చేసుకున్నంతసేపు మన మీద డిపెండెంట్, మీరు బయట తిన్నప్పుడు ఇంకో వదిలేసేయండి. బట్ ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నారు, మీకు అంత లైట్ అనిపిస్తుంది. మీరు ఎంత హెవీ ఫుడ్ తిన్నా మీకు లైట్ అనిపిస్తుంది. అదే సేమ్ మీరు రిఫైన్డ్ ఆయిల్తో చేసుకోండి, మీకు వెంటనే చాలా డ్రౌజీగా అనిపిస్తుంది, ఫేటీగా అనిపిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ అమాంతం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ లాంగ్ రన్ లో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్లీ హెల్త్కి అస్సలు మంచిది కాదు, అవునా? సో అది యాక్సెప్ట్ చేస్తాడు. ఘీని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు, నాకు అసలు అర్థం కాదు. ఘీ అంటే ఏంటి అసలు? అమృతంతో కంపేర్ చేస్తారు ఆయుర్వేదంలో. అవును, మంచి, చాలా మంచిది. ఒక స్పూన్ నెయ్యి తినండి, చాలా చాలా మంచిది. తింటాను, మంచిగా తింటాను. మీకు పెళ్ళైందా? నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు. స్వప్న ఎవరైనా చూడండి అవ్వా, నాకు బాబు కూడా ఉన్నాడు. 5 years old. పెళ్ళైందా కాదని అడగబోతున్నాను. పెళ్ళయింది, ఒక కిడ్ ఉన్నాడు, 5 years old వాడు. వాడికి కూడా ఫుల్ నెయ్యి వేసి తినిపిస్తాను. మీ వారు కూడా నెయ్యి పెడతారా? పెడతాను. 100% నెయ్యి తినాలి. మనం అనుకుంటాం కానీ స్కిన్ చాలా బాగా అవుతుంది, మీ డైజెషన్ చాలా బాగుతుంది, జాయింట్స్ కి చాలా చాలా మంచిది. సో ఎన్ని అడ్వాంటేజెస్, హెయిర్ కి చాలా చాలా మంచిది, రకరకాలు. కానీ మనం ఏదైనా తినాలి అనగానే మనం ఏం చేస్తాం, ఇష్టంగా టేబుల్ స్పూన్లు వేసుకుంటాం. అది తప్పు. మోడరేషన్. ఆయుర్వేద అగైన్ బిలీవ్స్ ఎ లాట్ ఇన్ మోడరేషన్, చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ ఉంది. ఇది 100%. మిగతా ప్రోటీన్ అన్నారు, 1.5 నేను ఒప్పుకోను. మీరు ఎంత వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అప్పుడు ఓకే, కానీ అదర్వైజ్ మనం ఏం చేస్తున్నాం మరి మీరు 1.5 తింటారు అంటే డైజెషన్ సరిగా లేకపోతే చచ్చినట్టు కాప్స్ తినం కాబట్టి తగ్గిస్తాం కాబట్టి ఇది తింటే ఇదే ఫిల్అప్ అయిపోతుంది, దీన్ని హరాయించుకుంటూ బాడీ కష్టపడిపోయి క్యాలరీస్ బర్న్ చేస్తుంది ఐడియా. అలా దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. కానీ మీరు అప్రోచ్ చూసుకుంటే 0.8 ఇంటూ మీరు అన్నట్టు అప్పుడు 0.8 grams ఇంటూ ఇక మీ బాడీ వెయిట్ ని బట్టి అంటే దాట్ ఈస్ ఫైన్. కానీ దానికి తగ్గ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచాలి. నేను రోజంతా కూర్చొనే ఉంటాను, నాకు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. మీ హార్మోన్స్ సరిగా లేదు, మీకు ఏదో సమ్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి బాడీలో. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నేను అంతంత ప్రోటీన్ తింటానంటే మరి మీ బాడీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది? సో ఎవరు తినాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ నేను ఇంతే తింటాను ఎగ్జాక్ట్లీ అనే దానికి మన దగ్గర ఇప్పుడు అలా లేదు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యూఆర్ ఈటింగ్ అనేది కూడా మళ్ళీ మ్యాటర్స్ కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ, ఇప్పుడు నాకు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసినప్పుడు మేడం నాకు ఆల్రెడీ చాలా చిరాగ్గా అనిపిస్తుంది, సడన్ గా వెరీ లో ఆన్ ఎనర్జీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది తనకి, వెరీ వెరీ లో ఆన్ ఎనర్జీ, అండ్ చాలా ఇట్లా డల్గా మబ్బుగా అనిపిస్తుంది. సో ఇట్లా లాట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు తనకి నాన్ వెజ్ యాడ్ చేశాను అనుకోండి, వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ వెరీ మచ్ ఫైన్, నేను అసలు దానికి అగేన్స్ట్ కాదు. కానీ నేను ఎవ్రీడే బేసిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను మీకు 3 పూటలు తినమని ఇచ్చాను అనుకోండి, తనకు ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ని నేను అగ్రవేట్ చేసినట్టు అవుతుందా, మరి తక్కువ చేసినట్టు అవుతుందా? అగ్రవేట్ చేసినట్టు అవుతుందా? సో మైండ్ ఎలా పనిచేస్తుంది తనకి?